దేశానికి 75 సంవత్సరాల పండుగ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న సందర్భంలో ఆ రోజు అదృష్టవశాత్తు ఆ కార్యక్రమాలను నిర్వహించేటువంటి బాధ్యత కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా నాకు ఆ రోజు ఉండింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఒకటే మాట అన్నారు, మనము దేశం కోసం పనిచేసినటువంటి అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ చరిత్ర పుటల్లో వాళ్ళకి స్థానం లేకుండా పోయింది. చాలామంది అన్సంగ్ హీరోస్గా ఉన్నారు. అనేక మంది గిరిజన ప్రాంతాల్లో స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఆ రకంగా అనేక మంది ప్రముఖులను కూడా మనం ఈ సందర్భంగా ఈ సమాజానికి, నవతరానికి, యువతరానికి అందజేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు నాకు చెప్పారు. చెప్పినప్పుడు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్సంగ్ ఈరోజు స్వతంత్ర సమరయోధుల పేర్లు వస్తున్నప్పుడు అనుకున్నాను, నా గడ్డ మీద నుంచి వచ్చినటువంటి మా అల్లూరి సీతారామరాజు పేరు ఎందుకు తీసుకురాకూడదని చెప్పి నేనేదో హై స్కూల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క సినిమా చూడడం జరిగింది. కాబట్టి అల్లూరి సీతారామరాజు గురించి మొత్తం వివరాలు సేకరించి నేను ప్రధానమంత్రి గారు చెప్పాను. ప్రధానమంత్రి గారు ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప నాయకుడు, వీరి గురించి ఈరోజు వరకు కూడా ఈ భారతదేశంలో వారి గురించి చెప్పుకోలేదంటే మనందరూ దురదృష్టకరము. తప్పకుండా ఏమైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, అద్భుతంగా వారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించాలని చెప్పి ప్రధానమంత్రి గారు నాకు ఆదేశించడం జరిగింది. ఆదేశించిన తర్వాత మన తెలంగాణ క్షత్రియ సమాజం, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సమాజం వాళ్ళ పెద్దలతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ బాధ్యత భుజస్కంధాల మీద వేసుకొని అద్భుతంగా 125వ జయంతి ఉత్సవాలను భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ సందర్భంగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. నిర్వహించడమే కాదు, ప్రధానమంత్రి గారు ముందు అనుకున్నాం ఢిల్లీలో కార్యక్రమం చేస్తే అక్కడనే ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి ముందు అడిగాను. లేదు వారు ఎక్కడ జన్మించారన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ భీమవరంలో అని చెప్పాను. నేను అక్కడికే వస్తాను, ఢిల్లీలో కార్యక్రమం కాదు, ఏ గడ్డ మీద పుట్టాడో ఆ గడ్డ మీదకే నేను వస్తాను, అక్కడ వచ్చి వారికి నివాళులు అర్పిస్తానని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు మన భీమవరం గడ్డ మీదకి వచ్చి మరి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు అద్భుతంగా మరి వేలాది మంది ప్రజల సమక్షంలో నిర్వహించిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మరి అల్లూరి సీతారామరాజు ఎక్కడెక్కడ నడియాడాడో, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో, ఎక్కడెక్కడైతే వారు మరి పూజ స్నానాలు చేశారో, ఎక్కడెక్కడైతే ఏ నదిలోనైతే వారు స్నానాలు చేశారో అవన్నీ కూడా గుర్తించి క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ రోజు అవన్నీ కూడా పునరుద్ధరించి ఒక పర్యాటక కేంద్రాలుగా, ఒక మరి ప్రాంత కేంద్రాలుగా వాటన్నిటిని తీర్చిచ్చి ఒక పవిత్రమైనటువంటి స్థానాలుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అదే కాకుండా అల్లూరి సీతారామరాజుతో కలిసి పనిచేసినటువంటి ఆ కుటుంబ సభ్యులు అవుతున్నారో కోటంరాజులు, అటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు వరకు కూడా ఏ రకమైనటువంటి లేదు, చిన్న గుడిసెలో ఉంటారు. అది మన క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఎన్సీసీ సహకారంతో ఇళ్ల నిర్మాణం చేసి వాళ్ళందరూ కూడా కీ హ్యాండ్ ఓవర్ చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ముగింపు కార్యక్రమాల పేరు మీద మీకు అందరూ తెలుసు, మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి ఇదే హైదరాబాద్ నగరంలో అద్భుతంగా భారత రాష్ట్రపతిని, ఎందుకంటే మన దేశంలో ఇద్దరు ప్రముఖులు ఉంటారు, ఒకరు రాష్ట్రపతి, ఒకరు ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రి అయితే వచ్చారు, చివరకు రాష్ట్రపతిని కూడా మన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాలకు తీసుకురావాలనుకున్నాము. చివరికి వారితో కూడా మాట్లాడి అద్భుతంగా ఇదే హైదరాబాద్ నగరంలో మీ అందరి సమక్షంలో మరి భారత రాష్ట్రపతి ఏ రకంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఒక పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం నిర్వహించుకున్నాం మనకు తెలుసు. ఆ రకంగా మరి అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్రను ఈ తరానికి, నవతరానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజే కాదు, ఇంకా 100 సంవత్సరాలు కానీ, ఇంకా 1000 సంవత్సరాలు కానీ మనం అల్లూరి సీతారామరాజు మర్చిపోకూడదు. ఆయన చూపినటువంటి స్ఫూర్తి, ఆయన చేసినటువంటి పోరాట పటిమ ఏదైతే ఉన్నదో ఎల్లవేళలా మనకందరికీ ఆదర్శపాయము. ఆయన సంఘ సంస్కర్త, సామాజిక సంస్కర్త, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసినటువంటి మహానుభావుడు. చివరకు దేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం మరి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. అలాంటి మహానుభావునికి మనమందరము నివాళులు అర్పిస్తున్నాము. ఈ సందర్భంగా
మరొక ఈ యొక్క 125 జయంత్యుత్సవాల సందర్భంగా మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడము, ఇదే రోజు ఏదైతే మరి 125 జయంత్యుత్సవాల సందర్భంగా వారి నడియాడినటువంటి ప్రాంతాలలో ఏదైతే స్మారక కేంద్రాలను నిర్మాణం చేశామో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రారంభించుకోబోతున్నాము. ఈరోజు మరి తెలుగు ప్రజలకు డెడికేట్ చేయబోతున్నాం అనే విషయాన్ని మనవి చేస్తూ, మరి పెద్దలు ఇటీవలనే మన రాజ్నాథ్ సింగ్ గారు చైనా పర్యటనకు వెళ్ళి గత ఒక రోజు ముందే వచ్చారు. కాబట్టి వారు కొంత ఆ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువసేపు మాట్లాడకుండా వారు తొందరగా ఢిల్లీకి వెళ్ళాలి. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి నేను క్షత్రియ సమాజం అందరూ ఐక్యమత్యంగా, సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వివిధ సంఘాలకు సంబంధించినటువంటి మన క్షత్రియ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఏకమై మన సంఘాలు ఏమున్నా, మన రాజకీయాలు ఏమున్నా, మన పార్టీలు ఏమున్నా, మన సంస్థలు ఏమైనా, మన వ్యాపారాలు ఏమున్నా అల్లూరి సీతారామరాజు కోసం మనమందరం ఒకటవుతామని చెప్పి అందరూ ఒకటిగా ఈరోజు నిలబడి ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి అమర్.